ఉందో మీ పట్ల చర్య అంటే గుర్తొచ్చింది. మీ మీద మరి సస్పెన్షన్, మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎందుకు రాహుల్ గాంధీ రెస్పాండ్ కాలేదు? రాహుల్ గాంధీ తెలుసా ఆయన నోటీసులో ఉందా? రాహుల్ గాంధీ గారి నోటీస్ లో ఏముండానో అదంతా ఉంది. నేను చెప్తా ఉన్నా కదా, రాహుల్ గాంధీ గారికి అన్ని తెలుసు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. మేము ఇక్కడ చేసినాం కేసీ వేణుగోపాల్ గారిని. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే ఏమైతే నాకు అర్థం కాలేదు. ఒకటి చెప్తా, ఇదేమన్నా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ, అది మా తాతగారిలా అది తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసి ఇవాళ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే ఇవాళ నేను ఇండిపెండెంట్ గా అన్ని పక్షాల దగ్గర పోయి అందరి వాయిస్ మాట్లాడగలుగుతున్నా. లేకపోతే నేను గదే భజన చేయాల్సి ఉండే కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు ఈ విషయంలో. సస్పెండ్ అంతే కదా మరి. లేకపోతే కేటీఆర్ దగ్గరికి పోయే పరిస్థితి లేకుండా కేటీఆర్ దగ్గరికి పోయింది. నేను హరీష్ రావు కేటీఆర్ కలిసి కులగణన విషయంలో మీరు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పడం జరిగింది. నేను పోయి ఏడికైనా పోతామండి. వాళ్ళు బొంతపూర్లను ముద్దాడుకుంటారు, కుష్ఠరోగులను కవలించుకుంటారు. మేము వీళ్ళని కలిస్తే తప్ప. అంటే నేను ఒకటి ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ఈ లెక్కలు అంటే మీరు అది కలిసిన తర్వాత ఆయన ఎజెండా ఏందో అందరూ తెలుసు అని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆలోటపీస్ తెలుసు వాళ్ళకి. కానీ నేనేం చెప్తా ఉన్నానంటే, అది ఆ మాట ఎవరైతే అన్నారో వాళ్ళకు ఎవరి ఎజెండా ఏందో ప్రజాక్షేత్రంలో అర్థమైపోయింది. నీవు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నావని చెప్పి నీ ఎమ్మెల్సీ సీటు ఒడగొట్టిరు. నువ్వు 3 రోజులు 3 సభలు పెట్టి ప్రచారం చేసినా నీ అభ్యర్థి గెలవలేదు. ఇవాళ మేము మా బీసీ అభ్యర్థిని తీసుకపోతే మీ అభ్యర్థితో పోటీ పడి సమానంగా ఓట్లు సంపాదించిండు. కానీ నెంబర్ 1 నెంబర్ 2 అంతా రెడ్లే. అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో చూసుకుందాం. ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి, నెంబర్ 2 అంజిరెడ్డి రెడ్డి, ఇక్కడ శ్రీపాల్ రెడ్డి, నెంబర్ 2 రెడ్డి. అయితే ఇక్కడ మీరు నెంబర్ 3 గమనించాల్సింది హర్షవర్ధన్ రెడ్డి. అంటే చెప్తారా నల్గొండలో మీరు గమనించాల్సిన విషయము, మీరు ఏ రెడ్లకైతే పోరాడారో వ్యతిరేకంగా ఆ రెడ్లే నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఉన్నారు. వీళ్ళంతా బీసీలు ఓట్లు లేకుండానే రెడ్లు గెలిచారా? అదే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిఆర్టీయూ సంఘం పెట్టి 54 సంవత్సరాలైంది. యూటీఎఫ్ సంఘం పెట్టి 50 సంవత్సరాల పైచిలకు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పెట్టి దాదాపు 130 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ పెట్టి అదో 40-50 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. మేము బీసీ నినాదాన్ని గట్టిగా మొదలుపెట్టింది 2 నెలలు. ఈ 2 నెలల్లో మేము వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 25% ఓట్లు మా బీసీ అభ్యర్థికి తీసుకురాగలిగినాం. కానీ 60% ఉంటారు బీసీలు. 20% అంటే మేము 2 నెలల్లోనే 25% మంది టీచర్ల మైండ్ సెట్ ను మార్చగలిగినాము. కానీ మిగతా 35% బీసీలు మరి అప్పర్ కాస్ట్ రెడ్డిస్ కే ఓటేసి. నేనేమంటున్నా, వీళ్ళను ఇంతవరకు మార్చగలిగినాము. ఇంకా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మారుస్తాం. ఇక్కడ కూడా 65,000 ఓట్లను ఇక్కడ బీసీ బిడ్డ సాధించగలిగిండు. సో దీని సంకేతం ఏంది? సరే, మేమంటే మా బీసీల చేతిలో అధికారం లేదు, మా నినాదం ఉంది. మరి ముఖ్యమంత్రి గారి చేతిలో అధికారం ఉండి రాలే కదా. మరి ఇక్కడ అధికారం ఉండి రాలే కదా. అంటే నువ్వు చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ తర్వాత ఎన్నికలు ఇవన్నీ. క్యాస్ట్ సెన్సస్ తర్వాత ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డావు. అంటే నిన్ను విశ్వసిస్తలేరు ప్రజలు. సో అక్కడ సరే, రేవంత్ రెడ్డిని విశ్వసించడం పక్కన పెడితే అక్కడ బీజేపీ గెలిచింది మధ్యలో. అంటే బీజేపీ గెలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అప్పటికి బీజేపీ క్యాస్ట్ సెన్సస్ అని ఏమనలేదు. బీజేపీ గెలవడానికి కొన్ని నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. అక్కడ ఆదిలాబాద్ తీసుకుంటే బీజేపీ ఎంపీ, కరీంనగర్ తీసుకుంటే బీజేపీ ఎంపీ, నిజామాబాద్ తీసుకుంటే బీజేపీ ఎంపీ, మెదక్ తీసుకుంటే బీజేపీ ఎంపీ. ఈ 4 జిల్లాల్లో బీజేపీ ప్రాబల్యం కొంతవరకు పార్లమెంట్ ఎన్నికల నుంచి కొనసాగింది. తద్వారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వాళ్ళు చూసినప్పటికీ బీజేపీ ఒక తెలివికల్లా పనిచేసింది. ఒక టికెట్ బీసీ అభ్యర్థికి ఇచ్చి, మల్కా కుమరయ్య గారికి టీచర్ ఎమ్మెల్సీ ఇచ్చి, ఇంకో టికెట్ ఓసీకి ఇచ్చింది. తద్వారా బీసీల ఓట్లను చూరగొనేటువంటి ప్రయత్నం చేసింది. అట్లా భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించింది. కానీ ఈ పరిస్థితులు రేపు భవిష్యత్తులో ఉండవు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక ప్రయోగం చేశారు. మేము కూడా ఆ ప్రయోగం, బీసీలు నిజంగా బీసీలకు ఓట్లు వేసుకుంటారు ఏమో, గెలుస్తారేమో అనుకున్నాం. కానీ అదైతే సక్సెస్ అయినట్టుగా అనిపించలేదు. విషయం చెప్తా ఉన్నా, మూమెంట్ తీసుకొచ్చారు. కానీ ఒక 20 ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి ఆ 2 ఓట్లతో గెలిస్తే
హరికృష్ణకు వచ్చిన 64,000 ఓట్లు. ఇది ఓటు ట్రాన్స్ఫర్, ఒక ఓటు ముగ్గురికి వేయచ్చు. నేనేమంటున్నా, మేము 2 నెలల్లోనే 25% ఓటు బ్యాంకును బీసీ వాదం వైపు తీసుకురాగలిగినాం. ఈ ఎన్నికల్లో ఒక 30% ఓట్లను నల్గొండ, వరంగల్, ఖమ్మం మొదటి ముగ్గురు రెడ్లే. మళ్ళీ మొదటి ముగ్గురు అని కాదు, నీకు టోటల్ ఓట్లు 20,000 పైచిలకు ఓట్లున్నాయి. అందులో మేము 5,200 ఓట్లు బీసీ వాదం వైపు తీసుకురాగలిగినామంటే 2 నెలల్లో మేము పెట్టినటువంటి కృషి మాకు ఈ రూపంలో కనిపిస్తా ఉంది. మేము 1-2% కాడ లేము, 25% ఓటు బ్యాంకును మేము బీసీలం అక్కడ సాధించగలిగినాము. ఇక్కడ దాదాపు 30% ఓటు బ్యాంకు బీసీలను సాధించగలిగినాము. కాబట్టి తాత్కాలికంగా వాళ్ళకు కూడా అర్థమైంది, ఇప్పుడు ఇది ఎక్కువ కాలం నిలిచేటువంటిది కాదు. ఇవాళ బీసీ వాదం డెవలప్ అయిపోయింది. బీసీ వాదం గురించి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఇలా బీసీ ఉద్యోగులంతా ఒకటైతా ఉన్నారు, బీసీ అడ్వకేట్లు ఒకటైతా డెవలప్ అయింది అనుకుంటారు. లేకపోతే దాని తర్వాత బీసీ వాదం దెబ్బతింది, మనం అనవసరంగా ఒక పర్టికులర్ క్యాస్ట్ ను రెడ్డిస్ ను టార్గెట్ చేయడం వల్ల నష్టం జరిగింది. నో బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా బలపడ్డది. ఓకే, ఇది మొన్న జరిగిన ఎలక్షన్ 100% బలపడ్డది. బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో బలపడ్డది, ఇంకా బలపడుతుంది. భవిష్యత్తులో రాజకీయాలను శాసిస్తుంది. ఓకే, సో ఒకటి అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా వాళ్ళు చెప్పాలి, మరి మనకు తెలియదు కదా. మీరైతే మీ లాయల్టీ చేంజ్ కాలేదా? లాయల్టీ రాహుల్ గాంధీ గారి విషయంలో నేను అంతే లాయల్ గా ఉన్నా. నరేంద్ర మోడీ విషయంలో ఇప్పుడు కృతజ్ఞత తెలియజేసినాం కదా. మాకు మంచి చేస్తే, మా ప్రజలకు మంచి చేసేటువంటి, మా ప్రజల గురించి ఆలోచించేటువంటి బొంత పురుగులను మేము కుష్ఠరోగులను పరికంపను కవగలించుకుంటామండి. ఇప్పుడు మేము పరిగి కంపను కూడా ఇట్లా కవగలించుకుంటాం. ఇప్పుడు మా బీసీలకు మంచి చేస్తాం. ఒక్కసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎంపీ ప్రస్తుతం జాయిన్ అయ్యారు.